కొరటాల శివ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లలో ఒకరు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వరుస విజయాలు అందించాడు. కానీ ఆచార్య సినిమా మాత్రం అతని కెరీర్లో పెద్ద ఫ్లాప్ గా మిగిలింది. క్రిటిక్స్ నుంచి, బాక్స్ ఆఫీస్ నుంచి రెండింటి దగ్గర దెబ్బతిన్న ఆ సినిమా తర్వాత కొరటాల పరిస్థితి క్లిష్టంగా మారింది. అయితే దేవరాతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ హిట్ బాట పట్టాడు. రెస్పాన్స్ మిక్స్డ్ గా వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం సేఫ్ చేసింది. ప్రస్తుతం ఆయన దృష్టి దేవరా 2 మీదే ఉంది. ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సీక్వెల్ ఖచ్చితంగా చేస్తానని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ షెడ్యూల్లో ప్రశాంత్ నీల్ సినిమా, ఆ తర్వాత నెల్సన్, త్రివిక్రమ్ ప్రాజెక్టులు, అలాగే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మేడ్ ఇన్ ఇండియా ఉన్నాయి. అందుకే దేవరా 2 ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకపోవడంతో కొరటాల వేచి చూస్తున్నారు. ఈ గ్యాప్ లో ఆయన మరో హీరోతో డిస్కషన్స్ మొదలు పెట్టినట్లు టాక్ కూడా ఉంది. నాగ చైతన్యతో గత కొన్ని వారాలుగా మీటింగ్స్ జరుపుతూ కొత్త కాన్సెప్ట్ చెప్పారట. చేయి కూడా ఆ ఐడియా మీద ఇంప్రెస్ అయ్యాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. తండేల్ విజయంతో చైతన్య మళ్ళీ బాక్స్ ఆఫీస్ జోరు అందుకున్నాడు. ప్రస్తుతం వృషకర్మ అనే తన 24వ సినిమా చేస్తున్నాడు. అందుకే అభిమానులు ఆయన 25వ సినిమా ఏంటి అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో కొరటాల శివ లాంటి ప్రూవెన్ డైరెక్టర్ తో కొలాబ్ వర్కౌట్ అయితే చేయి కెరీర్ లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా మారే ఛాన్స్ ఉంది. ఈ సినిమా దేవరా 2 ముందు జరుగుతుందా లేక తర్వాతనా అన్నది ఎన్టీఆర్ షెడ్యూల్ మీదే ఆధారపడి ఉంది. కానీ జరుగుతుందనే టాక్ మాత్రం ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.